హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు చాలా స్పెషల్ డే అనమాట. నేను పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం నిద్ర చేయడానికి 3 months అప్పుడు వెళ్తున్నాను అనమాట. మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా వెళ్తూ ఇలా వీడియో అయితే షూట్ చేశాను. ఇంతే. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే, ఈ వీడియోని షూట్ చేసేటప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ పెడతాను అనే థాటే లేదనమాట. జస్ట్ అలా షూట్ చేశాను అనమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము మేమైతే. ఇంకా ఆ రోజే ఇంకా దేవర పెట్టుకున్నాను అనమాట. అంటే 16 yearsకి ఒకసారి చేస్తారంట దేవర అనేది. మా వారు చిన్నప్పుడు ఎప్పుడో చేశారంట వాళ్ళ ఊర్లో, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. చాలా గ్రాండ్గా అయితే చేశారండి. మేమైతే 2 మేకపోతులు అయితే కోసామండి. మేమైతే 2 పొటేళ్ళు కోసుకున్నాం అనమాట. అంటే మొక్క అనమాట. అందుకనేసి 2 అయితే కోసుకున్నాము. ఇంకా రిలేటివ్స్ కూడా చాలామంది అయితే వచ్చారు. ఇంకా అందరం కలిసి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందరినీ ఒకేసారి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఇంకా అక్కడ ఆ పొటేలు అనేది బలి చేసిన తర్వాత మనకి ఇంటికి వచ్చేసి మనకి స్టార్ట్ అయితే చేస్తారు వంట అనేది. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, మిడ్ నైట్ దున్నపోతుని నరుకుతారనమాట. దున్నపోతుని నరికిన తర్వాత అప్పటి నుంచి వంటలు స్టార్ట్ చేస్తారు. మనం అమ్మవారి దగ్గరికి ఈవినింగ్ వెళ్ళేసి అక్కడ పొటేలు అవన్నీ బలిచ్చేసి వస్తాం కదా. బలిచ్చి వచ్చిన తర్వాత కూడా అవి అలాగే ఉంటాయి. వన్స్ మనకి ఇక్కడ దున్నపోతుని నరికిన తర్వాత మిడ్ నైట్ నరుకుతారు. 12కో 1కో. అప్పటి నుంచి మనకి ఇంకా ఆ పొటేలు అనేది వంట అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా వంట అవన్నీ స్టార్ట్ చేసిన తర్వాత అవన్నీ అయిపోయేసరికి మనకు మార్నింగ్ అయితే అవుతుంది. ఇక్కడ రిలేటివ్స్ అందరూ ఉన్నారండి. ఈవినింగ్ అయ్యేసరికి అందరూ పైకి ఎక్కేసారనమాట మేడ మీదకి. ఇక్కడ జరిగిన పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, ఇంకా అక్కడ బలిచ్చేసారు కదా దున్నపోతుని. మిడ్ నైట్ బలిచిన తర్వాత వంటలు స్టార్ట్ చేస్తారు కదా. తీరా వంటలు స్టార్ట్ చేసేసరికి ఇంకా కరెంట్ పోయిందనమాట. కరెంట్ పోయించి ఇంకా జనరేటర్ పెట్టుకొని అప్పుడు వంట చేశారు. ఆ చిన్న లైట్లు వేసుకొని అలా చేశారండి వంటలు అయితే. ఇంకా వంటలు అన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే తినేస్తారు. అదంతా ఇంకా ఫెస్టివల్ అంతా అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఆడిపించుకుంటూ ఉన్నారనమాట నైట్ అయితే. ఇంకా నెక్స్ట్ డే మేమైతే బయలుదేరిపోతాము ఊరికైతే. 2 days అయితే అక్కడ ఉన్నాము అనమాట. ఇంకా వచ్చేటప్పుడు మాకు గండి దగ్గరే అనమాట. వస్తూ గండికి ఎప్పుడు వెళ్ళలేదని చెప్పేసి గండికి కూడా అలా పాపని తీసుకొని ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే గండి చాలా ఫేమస్ అండి. కడప సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా అక్కడికైతే వెళ్ళేసి అక్కడ కూడా ఒక హాఫ్ డే అలా స్టే చేసిన తర్వాత మేము ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా గండిలో ఏ దేవుడు ఉంటారంటే ఆంజనేయ స్వామి ఉంటారండి. చాలా ఫేమస్ గండి క్షేత్రం అనేది. మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు వస్తుంది. ఇంకా అక్కడ అన్నప్రసాదాలు పెడుతూ ఉంటే ఇంకా అప్పుడు ఈవినింగ్ అక్కడే ఇంకా భోజనం అయితే చేసిన తర్వాత మనమైతే బయలుదేరిపోయాము. అక్కడే పాపకి ఫస్ట్ టైం బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఒక స్వీట్ మెమొరీగా ఉంటుంది నాకైతే. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత లగేజ్ తీసేసిన తర్వాత వీడైతే ఆ బ్యాగ్లో అయితే కూర్చున్నాడు. బయటికి రమ్మంటే ఎంత చేసినా కూడా బయటికి రాలేదు. ఇంకా అలా అయితే సరదాగా గడిచిపోయింది. ఇంటికి వచ్చేసేసరికి 6 అలా అయిపోయింది. ఇంకా వీడైతే మా బుజ్జి చెల్లిని ఆడిపించుకుంటూ ఉన్నాడనమాట. తను అలా ఉయ్యాల్లో వేస్తాము. ఉయ్యాల్లోంచి తను ఊపుతూ ఉంటాడనమాట తన చెల్లెల్ని. ఇంకా ఇదేనండి ఇవాళ వ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.